అది పార్టీ పరంగా చూస్తే ఆ పార్టీకి పెద్ద కార్యక్రమం. ఆ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరై మాక్సిమం మైలేజీ కోసం కృషి చేయాల్సి ఉంది. అయినా సరే ఆయన అటెండ్ కాలేదు. దాంతో రాహుల్ గాంధీ వ్యవహార శైలి పెద్ద తలనొప్పిగా మారిందనే చర్చ తెలంగాణ కాంగ్రెస్లో జోరుగా సాగుతోందని సమాచారం. ఇది ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికపై బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా. ఇది బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జరిగిన భారీ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ నేతలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాష్ట్రాల నుంచి పలువురు నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వడం ద్వారా మద్దతు తెలపాలని రాహుల్ గాంధీతో పాటు దేశంలోని పలు పార్టీల నేతలను బీసీ సంఘాలు ఆహ్వానించాయి. ఇంతవరకు బాగానే ఉంది. ఈ భారీ కార్యక్రమానికి హాజరై వాయిస్ వినిపించాల్సిన రాహుల్ గాంధీ ఆ పని చేయలేదు. పలు పార్టీల నేతలు హాజరయ్యారు, కానీ రాహుల్ గాంధీ రాలేదు. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారిందని సమాచారం. ఈ కార్యక్రమానికి రాహుల్ డుమ్మా కొట్టడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారిందని తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు వాపోతున్నారట. డీఎంకే నుంచి కనిమొళి, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ తో పాటు దేశంలోని ఇతర పార్టీల నేతలు సంఘీభావం తెలిపారని గాని కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమానికి రాహుల్ గాంధీ రాకపోతే ఎలా అనే ప్రశ్నను బీసీ నేతలే కాదు, కాంగ్రెస్ నేతలు కూడా అడుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే తెలంగాణ కేబినెట్ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది. దాంతో కాంగ్రెస్ అధిష్టాన అలసత్వంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చిరాకు పడుతున్నారట. దీనికి తోడుగా ఢిల్లీలో జరిగిన బీసీ సంఘాల మహాధర్నాకు రాహుల్ గాంధీ హాజరు కాకపోవడంతో అది రాష్ట్ర కాంగ్రెస్ లో మరింత అసంతృప్తికి కారణమైందనేది గాంధీ భవన్ లో జరుగుతున్న చర్చ. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా చేయని సాహసాన్ని తెలంగాణ కాంగ్రెస్ చేసిందని, బీసీ కులగణన చేపట్టడం ద్వారా ఈ అంశంలో అందరికంటే ఆ పార్టీ ముందున్నదని, అదే విషయాన్ని జాతీయ స్థాయిలో గట్టిగా చెప్పుకోవడానికి అవకాశం లభిస్తే దాన్ని రాహుల్ గాంధీ వినియోగించుకోలేకపోయారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని బీసీ సంఘాల ధర్నాకు రాహుల్ గాంధీ రాకపోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు పెరిగాయి. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నష్ట నివారణ చర్యలు చేపట్టిందట. వక్ఫ్ బిల్లుపై పార్లమెంట్లో చర్చ సందర్భంగా బీసీ సంఘాల మహాధర్నాకు రాహుల్ గాంధీ రాలేకపోయారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ వాదన పేలవంగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.